నేను చెప్తున్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో గనుక మీరు మిస్ అయ్యేది ఉంటే చాలా కోల్పోతారండి. ముఖ్యంగా మీరు నా ఫాలోవర్ కాకపోతే మీరు ఫాలో అవ్వండి. మంచి మంచి విషయాలు నేను చెప్తాను. ప్లీజ్ ఒక్కసారి ఫాలో రండి నన్ను. ఇంకొక విషయం ఏంటంటే, నేను అద్భుతమైనటువంటి విషయం మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనకు 18వ తారీఖున చొల్లంగి అమావాస్య వస్తుంది. అది 17వ తారీఖు రాత్రి నుండే మనకు పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా మనకు అమావాస్య అనేది కూడా మొదలు కాబోతుంది. ఇది ఎంత డేంజర్ అమావాస్య అంటే అసలు మామూలు డేంజర్ కాదండి, చాలా డేంజర్. డేంజర్ బెల్స్ మోగాయనుకోనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు విపత్తర పరిస్థితులు ఎదురవుతాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అన్ని రకాలుగా నష్టాలు జరిగించేటువంటి దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ అమావాస్య రోజు. ఎందుకంటే పక్కనే ఇప్పుడు 18వ తారీఖున ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఇది దేవతలను సైతం కట్టుబడి చేసేటువంటి అమావాస్య, దుష్ట శక్తులు రాజ్యమేలేటువంటి అమావాస్య. ఎందుకంటే ఈ ఈ నక్షత్రానికి, పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. శుక్రుడు ఎవరు? రాక్షసుల గురువు. ఇతనికి తాంత్రిక విద్య, మంత్ర, అన్ని విద్యలు వచ్చేస్తాయి. ఎందుకంటే అతను చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికిస్తూ ఉంటాడు. ఈ పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం అమావాస్య